సో అది భవిష్యత్తులో తేలబోతుంది. రైట్, ఇక మరొక వార్త, వేధిస్తున్నారు కేసీఆర్ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. బీఆర్ఎస్పై అక్రమ కేసులు, అక్రమ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో గులాబీ పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సెటైర్స్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటే విమర్శలు. ఎన్నికల హామీలపై రేవంత్ మోసం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. 6 గ్యారంటీలు ఇచ్చాకే రాహుల్ రాష్ట్రానికి రావాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలంటూ ఈ వార్త ప్రధాన సారాంశం. సో కేసీఆర్ను వేధిస్తున్నారు. ఏ రకంగా వేధిస్తున్నారు? బీఆర్ఎస్పై అక్రమ కేసులు పెట్టి అక్రమ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో గులాబీ పార్టీ ఉంది. సో కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ దొందే ఈ రెండు కలిసి కూడా తమల్ని వేధిస్తున్నాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫార్ములా ఈరేస్ వ్యవహారం, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రెండిట్లో కూడా కేటీఆర్ చాలా గట్టిగా కేటీఆర్ని ఇరికించే ప్రయత్నంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది. కేవలం ఏసీబీ కాదు, రాష్ట్ర దర్యాప్తు సంస్థే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఫెమా, ఎఫ్ఎంఎల్ఏ, పిఎంఎల్ఏ యాక్ట్, ఫెమా ఇవన్నీ కూడా అంటే మనీ లాండరింగ్ యాక్టు ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇది బీజేపీతో చేయిస్తున్న పని అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మనీ లాండరింగ్ యాక్ట్ ఇలాంటి కేసులు పెడుతున్నాయి. సరే, మనకు తెలిసిందే కేటీఆర్ మాట్లాడే మాటలు చూస్తున్నాం, లోటపీస్ అని ఇంకేదో కేసులని, ఇవన్నీ నా వెంట్రుక కూడా పీకలేరు, ఏం చేయలేరంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. రాజకీయంగా ఆయన చాలా బహిరంగంగా అడ్మిట్ అయ్యారు. నేనే ఇచ్చాను, అవును నేను చెప్పాను, నేను చెప్తేనే ట్రాన్స్ఫర్ చేశారు అని డబ్బులు అవన్నీ, కానీ నీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఇదేమో మీ సొంత ఖజానా కాదంటూ ఇక్కడ ఈడీ అలాగే ఏసీబీ ఇవన్నీ కూడా గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు కనీసం క్యాబినెట్ అప్రూవల్ ఏవి లేకుండా మీకు నచ్చినట్టు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదంటూ చాలా గట్టిగా ఇప్పుడు కొన్ని సెక్షన్ల కింద పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రస్తుతం ఆయన పైన ఇంటరాగేషన్ సాగుతుంది. దర్యాప్తు సంస్థలు తమ పని చేస్తున్నాయి. ఇదే అంశాన్ని తీసుకొని ఇప్పుడు కేసీఆర్ను వేధిస్తున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా మరి కిషన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారనేది ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్ కిషన్ రెడ్డి కామెంట్స్పై కాంగ్రెస్ అయితే సెటర్లు వేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ విమర్శలు. ఇక్కడ ఇదే ఈ పొలిటికల్ డ్రామాలో ఎవరు ఒకటి అనేది ప్రజలకు చాలా కన్ఫ్యూజన్, అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటూ బీఆర్ఎస్ వాదిస్తుంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ వాదిస్తుంది. అంటే ఇక్కడ రాజకీయంగా ఎవరి పనులు వాళ్ళు, ఎవరి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా వాళ్ళ పాచికలు పారేలా చేస్తున్నారు. అన్ని రకాల వంటి రాజకీయ ఎత్తుగడలకు ఇక్కడ ప్రయోగాత్మకంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు ఈ జనాల్లో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి విమర్శలనే వాదన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల హామీలపై రేవంత్ మోసం చేస్తున్నారు, 6 గ్యారంటీలు ఇచ్చాకే రాహుల్ రాష్ట్రాన్ని రావాలంటూ ఓవైపు ఇటు కేసీఆర్ను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్పై విమర్శిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ను మళ్ళీ టార్గెట్గా చేస్తూ వ్యాఖ్యలు చేయడం. ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ బీజేపీ. అంటే ఇక్కడ ఈ 3 పార్టీలు మీకు దోస్తానంటే ఒకరిపై ఒకరు అలా చేసుకుంటున్న కామెంట్స్ అని కన్ఫ్యూజన్గా మారుతున్నాయి. బట్ ఇక్కడ ఎన్నికల హామీలపై రేవంత్ మోసం చేస్తున్నారంటే కిషన్ రెడ్డి మళ్ళీ ఇటు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. 6 గ్యారంటీలు ఇచ్చాకే రాహుల్ రాష్ట్రానికి రావాలంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్, బీజేపీలో భారీగా చేరికలంటూ వస్తున్న వార్తలు. సో ఇది నిన్న బీజేపీ ఆధ్వర్యంలో భారీగా చేరికలైనట్టుగా తెలుస్తుంది. అక్కడ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు. 6 గ్యారంటీల అమలు జరగట్లేదు, ప్రభుత్వం ఏడాది దాటింది, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని కిషన్ రెడ్డి చాలా తీవ్రంగా మండిపడ్డ పరిస్థితి. అండ్ అలాగే ముఖ్యంగా తెలంగాణ సర్కార్ రాబోయే రోజుల్లో రాబోతుందంటున్నారు. మరి ఇందాక మనం ఒక వార్త చూసాం, కూటమి ఏర్పడబోతుందంటూ. చూడాలి మరి, వెరీ ఇంట్రెస్టింగ్. రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ రాబోతుందంటున్నారు. ఇది 1 ఇయర్ ఇప్పుడే అయిపోయింది. సో ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అప్పటికి రాజకీయంగా ఎలాంటి సమీకరణాలు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే నిజంగా తెలంగాణలో ప్రజలు మళ్ళీ ఎవరికి పట్టం కడతారు? అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా, లేదా ఇదే ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు జై కొడతారా, లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా, లేదా వీటన్నిటిని పక్కకు తోసి బీజేపీ ఫామ్లోకి వస్తుందా, కూటమిగా ఏర్పడుతుందా? అది ఇంకా చాలా ముందున్న పరిస్థితి. కానీ ఇప్పుడే దీన్ని ప్రెడిక్షన్ చేయలేం. బట్ రాజకీయ నాయకులు ఎవరు తోచిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా అనుకుంటారు. సో అది దట్స్ కామన్. సో అండ్ అలాగే హైదరాబాద్